హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MN Info. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం ద రెసిపీ బుక్ లెసన్లోని వర్క్షీట్ 2.1 నుంచి 2.5 వరకు చూద్దాం. వర్క్షీట్ 2.1 ఫస్ట్. Read the first and second paragraphs on page number 14. Identify the 3-letter words and write them in the space given below. ఇక్కడ మనం లెసన్లోని ఫస్ట్ పారాగ్రాఫ్ అలాగే సెకండ్ పారాగ్రాఫ్ చదివి దాంట్లో 3 letters వర్డ్స్ ఏమున్నాయో గుర్తించి ఇక్కడ రాయమన్నారు. దాంట్లో 3 letter వర్డ్స్ మ్యాన్, హూ, హిజ్, ద, వస్, వన్, డే, గోట్, అలాగే ఇంకా ఎక్స్ట్రా బిగ్, ఇల్, నాట్, గెట్, బెడ్, హౌ, కెన్, ఫర్. ఇవన్నీ 3 letter వర్డ్స్. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ చూసి ఈ 3 letter వర్డ్స్ మనం ఇక్కడ రాసాం. నెక్స్ట్ సెకండ్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాడు, ఇక్కడ వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్లో కొన్ని లెటర్స్ మిస్ చేశాడు. అవి ఏంటో మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాలి. ఇది హోటల్, HOTEL, హోటల్. సెకండ్ ఫుడ్, FOOD, ఫుడ్. డిన్నర్, DINNER, డిన్నర్. పార్టీ, PARTY, పార్టీ. పీపుల్, PEOPLE, పీపుల్. థర్డ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. ఇటువైపు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఇటువైపు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఇటువైపు ఉన్న వర్డ్స్ సేమ్ అవే వర్డ్స్ ఇటువైపు ఎక్కడ ఉన్నాయో దానికి మ్యాచింగ్ చేయాలి. ఫుడ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, దీనికి మ్యాచ్ చేసాం. డిన్నర్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి గెదిగేసాం. హోటల్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, దీన్ని గెదిగేసాం. నెక్స్ట్ పీపుల్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గెదిగేసాం. నెక్స్ట్ కుక్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. బెడ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. వర్క్షీట్ 2.2 ఫస్ట్, రీడ్ ద థర్డ్ అండ్ సిక్స్త్ పారాగ్రాఫ్స్. ఐడెంటిఫై ద 4-letter వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. మనం లెసన్లోని థర్డ్ పారాగ్రాఫ్ నుండి 6th పారాగ్రాఫ్ వరకు చదివి దాంట్లో 4-letter వర్డ్స్ ఏమున్నాయని మనం ఇక్కడ రాయమన్నారు. ఇక్కడ మనం రాసాం వాంట్, లాస్, కుక్, బుక్, సెడ్, డియర్, ఫెల్, రాజు, ఏబుల్, ఫుడ్, హెల్ప్, కమ్, రైస్, జాయిన్, నీడ్. ఇవన్నీ 4-letter వర్డ్స్. సెకండ్, మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, ఈ టేబుల్ బేస్ చేసుకొని మనం సెంటెన్సెస్ రాయమన్నారు. హీ డిసైడెడ్ టు కుక్. నెక్స్ట్, హీ డిసైడెడ్ టు ఈట్. హీ డిసైడెడ్ టు గో అనే వర్డ్ సెంటెన్స్ మనం ఇక్కడ రాసాం. నెక్స్ట్, హీ డిసైడెడ్ టు సింగ్ అనే ఆ సెంటెన్స్ ఇక్కడ రాసాం. హీ డిసైడెడ్ టు డ్రింక్. హీ డిసైడెడ్ టు డ్రింక్ అనే సెంటెన్స్ మనం ఇక్కడ రాసాం. థర్డ్, సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు మేక్ దెమ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాంట్లో కొన్ని లెటర్స్ మిస్ చేశారు. అట్లా ఐడెంటిఫై చేసి మనం ఈ బ్లాంక్స్లో రాసాం. ఆపర్చునిటీ, OPPORTUNITY, ఆపర్చునిటీ. SUDDENLY, సడన్లీ. FAINTED, fainted. FRIENDS, friends. Worksheet 2.3 first, read the 7th to 11th paragraphs on page number 15. Identify the 5-letter words and write them in the space given below. ఇక్కడ మనం లెసన్లోని 7 నుండి 11 పారాగ్రాఫ్లు చదివి అందులో 5-letter వర్డ్స్ ఏమున్నాయి కింద రాయమన్నారు. నైఫ్, స్లైస్, రెడీ, స్టోవ్, హెలో, బిగిన్. ఇవన్నీ 5-letter వర్డ్స్. సెకండ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు, ఇటువైపు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఈ వర్డ్స్ ఇటువైపు సేమ్ వర్డ్స్ ఇచ్చారు, అవి మ్యాచ్ చేయమన్నారు.
స్టవ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి గీత పెట్టారు. నైఫ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది, గీత గీసాం. రెసిపీ బుక్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. డిన్నర్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. డిషెస్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. దాన్ని మ్యాచింగ్ చేసాం. థర్డ్, రైట్ 5 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ బేస్ చేసుకొని మన సెంటెన్స్ అనేది ఇక్కడ రాయమన్నారు. లెట్స్ బిగిన్ కుకింగ్, లెట్స్ బిగిన్ రీడింగ్, లెట్స్ బిగిన్ రైటింగ్, లెట్స్ బిగిన్ ప్లేయింగ్, లెట్స్ బిగిన్ ఈటింగ్, లెట్స్ బిగిన్ జంపింగ్. ఆ సెంటెన్స్ మనం ఇక్కడ రాసాము. Worksheet 2.4. First, read the 12th to 14th paragraphs on page number 15. Identify the 5-letter words and write them in the space given below. మనకు పేజ్ నెంబర్ 15లోని 12 నుంచి 14 పారాగ్రాఫ్స్ చదివి దాంట్లో 5-letter వర్డ్స్ ఏమున్నాయో అవి కింద రాయమన్నారు. ఆఫ్టర్, హవర్స్, పార్టీ, మిక్సర్, నైఫ్, స్టవ్, ఇవన్నీ 5-letter వర్డ్స్. సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు కంప్లీట్ ద వర్డ్స్. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, కిచెన్ అనే వర్డ్ ఇచ్చారు. ఆ కిచెన్ అనే వర్డ్కి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెటర్ మిస్ చేశారు. ఈ లెటర్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసి ఈ గ్యాప్స్లో ఫిలప్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఐ మిస్ అయ్యింది కాబట్టి ఐ రాసాము. సెకండ్ దాంట్లో టీ మిస్ అయ్యింది, ఆ టీ రాసాం. థర్డ్ దాంట్లో సి మిస్ అయ్యింది, సి రాసాం. ఫోర్త్ దాంట్లో హెచ్ మిస్ అయ్యింది, హెచ్ రాసాం. ఫిఫ్త్ దాంట్లో ఈ మిస్ అయ్యింది, ఈ అనేది రాసాం. లాస్ట్లో ఎన్ అనేది మిస్ అయ్యింది కాబట్టి లాస్ట్లో ఎన్ రాసాం. కిచెన్, KITCHEN, కిచెన్ అనే వర్డ్ చివరికి మనకి రాసాం. థర్డ్, రైట్ 5 మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ ఆధారంగా మనకి సెంటెన్సెస్ కన్వర్ట్ చేసి ప్లేస్లో రాయమన్నారు. హీ లుక్డ్ ఎట్ ద రెసిపీ బుక్, హీ లుక్డ్ ఎట్ ద బోర్డ్, హీ లుక్డ్ ఎట్ ద బస్, హీ లుక్డ్ ఎట్ ద బైసికిల్, హీ లుక్డ్ ఎట్ ద స్కై. ఈ సెంటెన్స్ మనం ఈ పక్కన రాసాం. Worksheet 2.5. రీడింగ్ కాంప్రహెన్షన్. ఫస్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇది మనకి లెసన్లోని ప్యాసేజ్ తీసి ఇచ్చాడు. ఈ ప్యాసేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కింద ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ ఈ ప్యాసేజ్ రీడ్ చేద్దాం. వన్స్ దేర్ లివ్డ్ ఏ మ్యాన్ నేమ్డ్ రాజు. హీ ఓన్డ్ ఏ స్మాల్ హోటల్. ద ఫుడ్ వెరీ టేస్ట్ ఇన్ హిజ్ హోటల్. Everybody who visited his hotel liked the food. Raju used to supply food on bulk orders. One day, he got an order to cook for a big dinner party, but unfortunately, he fell ill. Raju was quite worried. He said to himself, I am feeling well. I am not able to get out of the bed. హౌ కెన్ ఐ కుక్ ఫర్ మెనీ పీపుల్. ఈ పాసేజ్ మనం చదివాం కదా. ఈ పాసేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కింద ఇచ్చారు. వాళ్ళకి మనం ఆన్సర్స్ రాద్దాం. సెకండ్, చూస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్, హూ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద హోటల్? రాజు వాజ్ ద ఓనర్ ఆఫ్ ద హోటల్. సెకండ్ ఆన్సర్ వచ్చి సి. సెకండ్, రాజు యూజ్డ్ టు డాష్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్. సప్లై. ఆన్సర్ వచ్చి ఏ, సప్లై. థర్డ్, రాజు గాట్ డాష్ ఫర్ ఏ డిన్నర్ పార్టీ. ఆన్సర్ బి, ఏ బిగ్ ఆర్డర్. ఫోర్త్, వాట్ హ్యాపెన్ టు రాజు ఆన్ ద డే ఆఫ్ బిగ్ పార్టీ? ఆన్సర్ ఏ, హీ ఫెల్ ఇల్. ఫిఫ్త్, హూ లైక్డ్ ఫుడ్ ఇన్ రాజుస్ హోటల్? ఆన్సర్ వచ్చి బి, ఎవ్రీబడి లైక్ ఫుడ్ ఇన్ రాజుస్ హోటల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.